IIM UPSC ట్యూషన్స్ ఓన్లీ ఇన్ తిరుమల IAS ఇన్స్టిట్యూట్ చైతన్యపురి. కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి. జర్నలిస్ట్ జాఫర్ జనాన్ని మోసం చేశారా? జనంతో పాటు నటి మీనాక్షి చౌదరి అధికార పార్టీ ఎమ్మెల్యేను బురుడి కొట్టించారా? ఈ మోసానికి పవన్ కళ్యాణ్ సైతం వాడుకున్నారా? జర్నలిస్ట్ జాఫర్ చేసిన ఆ మోసం ఏంటి? ఆ మోసం వెనుక ఉన్న మంచేంటి? ఈ స్టోరీలో తెలుసుకుందాం. సమాజంలో మార్పులు తెచ్చేది జర్నలిస్టులు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. జర్నలిస్ట్ జాఫర్ అలాంటి ఒక అద్భుతమైన ప్రయోగం చేశారు. ఓ గ్రామానికి హీరోయిన్ వస్తుందని వారి దృష్టిని ఆకర్షించాడు. నిజానికి అలా వారందరినీ మోసం చేశాడు. కానీ వారి మనసు గెలుచుకున్నాడు. గ్రామంలో ఏళ్ల నాటి నుంచి విజృంభిస్తున్న సమస్య పరిష్కారం కోసం ఆయన చేసిన ప్రయత్నంతో వారి మనసును హత్తుకునేలా చేసింది. అసలు జాఫర్ ఏం చేశాడో, అక్కడున్న సమస్య ఏంటి? కిడ్నీ బాధితులు అనగానే గుర్తొచ్చే పేరు ఉద్దానం. ఒకప్పుడు ఉద్దానం కిడ్నీ బాధితులకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండేది. 4 దశాబ్దాలుగా వేధించి మరణ మృదంగం సృష్టించిన ఆ సమస్యకు ప్రభుత్వాలు బ్రేక్ వేశాయి. ఉద్దానంపై దృష్టి సారించి కాస్త పరిష్కార మార్గాలు వెతికాయి. సరిగ్గా ఉద్దానం లాంటి ప్రదేశమే ఏపీలో మరొకటుంది. అదే ఉమ్మడి ప్రకాశం జిల్లా కనిగిరి. ఫ్లోరైడ్ వాటర్ కారణంగా కనిగిరిలో చాలా మంది కిడ్నీ వ్యాధి బారిన పడుతున్నారు. అనేకేళ్లుగా ఫ్లోరైడ్ వాటర్ కారణంగా అక్కడ ప్రజలు కిడ్నీకి సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్నారు. కనిగిరి ఒక్కటే కాదు, ప్రకాశం జిల్లాలో 58 మండలాలున్నాయి. వాటిలో 46 మండలాలు ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలే. అంటే దాదాపు 82% మండలాల్లో ఫ్లోరోసిస్ సమస్య ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం తాగే నీటిలో లీటర్కు 1.5 మిల్లీగ్రాముల వరకు ఫ్లోరైడ్ ఉండొచ్చు. అంతకు మించితే ఆరోగ్యానికి ప్రమాదం. కానీ ప్రకాశం జిల్లాలో ఫ్లోరైడ్ 1.5 నుంచి 10 మిల్లీగ్రాముల మధ్య ఉంది. కనిగిరి, కందుకూరు, గిద్దలూరు, బేస్తవారిపేట, దర్శి, చీమకుర్తి, మార్కాపురం వంటి ప్రాంతాల్లో ఫ్లోరోసిస్ ప్రభావం చాలా ఎక్కువ. ఏ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి జర్నలిస్టు జాఫర్ అద్భుతమైన ప్రయోగమే చేశారు. కనిగిరిలో ఫ్లోరైడ్ సమస్యను తన జర్నలిజం జర్నీలో ఎన్నో వార్తలతో బయట ప్రపంచానికి చెప్పినా ఉపయోగం లేకపోవడంతో ఈసారి సరికొత్త ప్లాన్ వేశారు. అందుకు మీనాక్షి చౌదరి పేరును ఉపయోగించుకున్నారు. ముందుగా ఎమ్మెల్యేతో పాటు ఆయన పిఏలను కలిసి కనిగిరిలో మీనాక్షి చౌదరి వస్తుందని చెప్పారు. సమస్య పరిష్కారానికి సినీ గ్లామర్ తోడైతే ప్రాబ్లం సాల్వ్ అవుతుందంటూ వారిని నమ్మించి నియోజకవర్గంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేయించారు. మహిళలు, వ్యాపారస్తులు రావాలని కబురు పంపారు. సినీ నటి మీనాక్షి చౌదరిని చూసేందుకు భారీ ఎత్తున విద్యార్థులు, ప్రజలు తరలివచ్చారు. ఇంతలోనే కార్లాగాయి. అదిగో మీనాక్షి చౌదరి అంటూ అంతా ఆసక్తిగా చూశారు. అప్పుడే అస్సలు ట్విస్ట్. కారు నుంచి మీనాక్షి చౌదరి దిగుతుందని అంతా అనుకున్నారు. కానీ కారు నుంచి ఓ వృద్ధురాలు దిగి వీల్చైర్ సాయంతో వేదిక పైకొచ్చింది. ఈమెనే మీనాక్షి చౌదరి అంటూ చెప్పి వారందరికీ షాక్ ఇచ్చారు జాఫర్. ఇది ఇంత మోసమా అనుకునే లోపే ఆయన చెప్పిన మాటలు అందర్నీ ఆలోచింపచేశా. మీనాక్షి చౌదరిని చూసేందుకు ఇంతమంది వచ్చారే, మీ ప్రాంతంలో ఫ్లోరోసిస్ సమస్యపై పోరాటానికి ముందుకు రాలేరా అంటూ జాఫర్ ఉపన్యాసం అక్కడి వారిని కదిలించింది. ఫ్లోరైడ్ వ్యాధిగ్రస్తుల కోసం ఎమ్మెల్యే ఏర్పాటు చేస్తున్న ఆసుపత్రికి విరాళాలు అందించాలని ఆ వేదికపై నుంచి జాఫర్ కోరగా అక్కడే 17 లక్షలు వచ్చాయి. ఇది జాఫర్ సాధించిన మొదటి విజయం. కానీ 17 లక్షలతో సమస్య తీరిపోతుందా? అస్సలు తీరదు. ఆసుపత్రి కోసం ఇంకా చాలా లక్షలు కావాలి. దాంతోపాటు సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకాలి. ఆ పరిష్కారం ఎలా దొరుకుతుందో కూడా జాఫర్ క్లుప్తంగా వివరించారు. ఫ్లోరోసిస్ సమస్యకు పర్మనెంట్ సొల్యూషన్ రావాలంటే 3,000 కోట్ల రూపాయలు నిధులొచ్చి వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కావటం ఒక మార్గం అయితే, ప్రతి ఇంటికి 70 లీటర్ల మంచినీరిచ్చే పథకం అమలు చేయటం మరో మార్గం అన్నారు. అయితే ఆ పథకం అమలు కాదని తేల్చి చెప్పారు.
అందుకు అధికారులు అవినీతే కారణమంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఏ విషయాన్ని పవన్ కళ్యాణ్ వద్దకు చేరకుండా మేనేజ్ చేస్తున్నారని వివరించారు. పవన్ కు విషయం తెలిస్తే అవినీతి పరులు అవుట్ అవుతారనే భయం వారిని వెంటాడుతుందని చెప్పారు. తన వీడియోను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు షేర్ చేయాలని ఆయన కోరుతున్నారు. పవన్ వద్దకు సమస్య చేరితేనే కనిగిరి సమస్యకు ఉద్దానంలానే పరిష్కారం దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాదు, వీడియోలో స్థానిక సమస్యలను కళ్లకు కట్టినట్టు జాఫర్ చూపెట్టారు. కిడ్నీ బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు అక్కడి ప్రజలను రక్త నమూనాలను సేకరించి టెస్టులు చేయగా ఆయన కళ్ళు బైర్లు కమ్మే ఫలితాలొచ్చాయి. సమస్య ఎంత పెద్దదో అర్థమవుతోంది. జాఫర్ చెప్పిన ప్రకారం ఆ ప్రాంతంలో 6 నెలల్లో 36 మంది ఫ్లోరోసిస్ సమస్యతో చనిపోయారు. జాఫర్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసిన ఈ వీడియో వైరల్ అవుతోంది. కనిగిరి ఫ్లోరోసిస్ సమస్య పరిష్కారానికి ఆయన చేసిన ప్రయత్నంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. మరి ఉద్దానం బాధితులకు పరిష్కారం దొరికినట్టు కనిగిరి ప్రజలకు ఫ్లోరోసిస్ సమస్య నుంచి పరిష్కారం దొరుకుతుందో లేదో చూడాలి.